నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు గణేష్నికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని పరిచయం చేసేందుకు మనం వచ్చేసాం డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. నాతో పాటు ఫ్యాకల్టీ పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దామా? నమస్తే పద్మారావు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి నవరాత్రులు అనగానే గణేష్నికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు అందరి ఇళ్లలో కూడాను. కాకపోతే కొంతమందికి కొన్ని రకాల నైవేద్యాలు అంటే సాంప్రదాయకంగా వస్తున్న నైవేద్యాలు చేయడం అంత ఈజీ కాదు, అందరికీ అవ్వదు. సో మరి మీరు ఈ రోజు మన వ్యూవర్స్ కోసం నైవేద్యాలలో ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం చేయబోతున్నామండి ఉండ్రాళ్ళ పాయసం. ఉండ్రాళ్ళ పాయసం. ఉండ్రాళ్ళ పాయసంకు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేసేయండి. కావాల్సింది బియ్యం పిండి అండి, నెయ్యి, యాలకుల పొడి, పాలు, బెల్లం, కిస్మిస్, జీడిపప్పు, కొద్దిగా నానబెట్టుకున్న శనగపప్పు, చిన్నగా తురుముకున్న కొబ్బరి. ఓకే, కావాల్సిన పదార్థాలు అన్నీ చూసేసాము. మరి ఉండ్రాళ్ళ పాయసంకు మెయిన్ గాను ఈ స్వీట్ అన్ని ఓకే, నువ్వు మళ్ళీ శనగపప్పు తీసుకున్నారు, అది కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది పాయసంలో కొంచెం మనం పప్పు ఏదైనా వేయొచ్చండి, కాకపోతే పెసరపప్పు వాడొచ్చు, శనగపప్పు వాడొచ్చు. అంటే పౌడర్ చేసి వేస్తారు? లేదండి, ఇలానే వేస్తారు. ఓకే, కొత్తగా ఉండబోతుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఉండ్రాలు రెడీ చేసుకోవడానికి ముందు మనం స్టవ్ వెలిగించి కొద్దిగా వాటర్ తీసుకుందామండి. సో దీనికి వచ్చేసి రేషియో వచ్చేసి ఒక కప్పు బియ్యంకి ఒక కప్పు బియ్యం పిండికి అరకప్పు మంచినీళ్ళు. ఓకే ఓకే, సో ఒకసారి నీళ్ళు కొద్దిగా వేడెక్కిన తర్వాత నైవేద్యాలలో మనం చాలా రకాల ఎక్కువగా స్వీట్స్ తయారు చేస్తూ ఉంటాం కదా గణేష్నికి. సో హాట్ లో చేసుకోవాలనుకుంటే మనం ఏం ప్రిఫర్ చేయొచ్చు? హాట్ లో అంటే మనం ఉండ్రాలు చేయొచ్చు అండి. హాట్ లో కూడా ఉండ్రాలు? హాట్ లో ఉండ్రాలు కొంచెం చక్కెర శాతం మరి చాలా తక్కువగా చేసి కొద్దిగా అల్లం, జీలకర్ర వేసి. ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? ఎప్పుడైనా అట్లా చూసారా? చేసామండి. ఓకే, అంటే కొంచెం చప్పగా ఉంటాయా? కారం వేయరు? కారం ఉండదండి, ఉప్పు ఉంటుంది, కొంచెం ఉప్పుగా. కాకపోతే అందులో కొద్దిగా బెల్లం వేయొచ్చు, కాకపోతే పూర్తిగా స్వీట్ గా ఉండదండి. అది ఒకటి చేసుకోవచ్చు. ఇంకా మామూలు నైవేద్యాలు ఇంకా మరి పులిహోర. అవును, పులిహోర కామన్. సో నీళ్ళు వేడెక్కాయండి. ఇప్పుడు మనం ఇందులో ఫ్లేమ్ సన్నగా చేసి ఇందులో మనం బియ్యం పిండి వేద్దాం. సో పిండి ఉండలు లేకుండా మొత్తం దగ్గరికి అయ్యేటట్టు చేసుకొని, ప్లస్ మనం ఉండ్రాలు చేయగలిగేంత ఇదిగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇంకొంచెం పడుతుందా లేకపోతే చల్లగైన తర్వాత? దగ్గర అవుతుందండి, కాకపోతే ఇంకొంచెం పడుతుంది. సో మనం తీసుకున్న వాటర్కి ఇంకొంచెం పిండి వేసుకోవచ్చు. సేమ్ కొలతల ప్రకారం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. చల్లగా అవ్వాలా ఇది? స్టవ్ ఆన్లోనే ఉంది. ఉందండి, ఇంకొంచెం దగ్గర అవుతుంది కదా అందుకు. ఓకే, సో ఆల్మోస్ట్ మొత్తం దగ్గర అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ క్లోజ్ చేసేసి కొంచెం చల్లార్చుకోవాలండి. ఓకే, రౌండ్గా ఉండ్రాల్లాగా చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా మనం ఉండ్రాలు కోసం వేడి నీటిలో బియ్యం పిండి వేసి రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారేట వరకు మనం చేత్తోనే కాస్త మిక్స్ చేసుకోవాలి. ఓకే, చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా వీటిని చిన్న ఉండ్రాల్లాగా చేసుకుందాం. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మనకి మార్నింగ్ పూటనే నైవేద్యాలన్నీ పెడుతూ ఉంటారా? ఈవినింగ్ కూడా చేస్తారండి. మార్నింగ్ ఒకసారి ఉదయం పూజ చేస్తారు, ఇప్పుడు సాయంత్రం పూట సంధ్యా పూజను కూడా చేస్తారండి. సో ఇది మొత్తము హాస్టల్ ఆర్గనైజింగ్ కమిటీ పిల్లలే చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఉండ్రాల్లాగా తయారు చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం ఉండ్రాల్లాగా తయారు చేసుకుందాం.
ఓకే. సో చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటాను. ఓకే. కొద్దిగా నెయ్యి రాసుకొని మనం చిన్న ఉండ్రాలుగా చేసుకుందాం. సో మన దగ్గర ఏదైతే కోర్సెస్ ఉన్నాయో 3 years కోర్సెస్ అండ్ 5 years కూడా 3 years కోర్స్ అండి, 5 year లేదు. 5 లేదు. కాకపోతే మేము ఎంఎస్సి కోర్స్ ఒకటి ఉంది, బిఎస్సి ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్తో ఇంకా హయ్యర్ స్టడీస్ అంటూ మనకి ఎంఎస్సి ఉంది. దానికి మళ్ళీ సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అది కౌంట్ చేయడానికి కుదరదు, ఎందుకంటే అది పీజీ కోర్స్ కాబట్టి. ఇప్పుడు ఈ 3 years ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే ప్లేస్మెంట్ అనేది క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయా? క్యాంపస్ సెలక్షన్స్ ఉన్నాయండి. మాకు వచ్చేసి దాదాపుగా ఒక 45 to 50 కంపెనీస్ మా క్యాంపస్ రిక్రూట్మెంట్స్కి వస్తాయి. ఏ టైంలో వస్తుంటాయి? ఇప్పుడు సెప్టెంబర్లో స్టార్ట్ అవ్వబోతాయండి. సో ఇప్పుడు ఏంటంటే బౌండరీ కూడా పెరిగింది. జస్ట్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్, హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషనే కాకుండా వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ కాకుండా హోటల్స్ మాత్రమే కాకుండా వాళ్ళకి రీటైల్స్ గనక, క్రూజ్, బ్యాంకింగ్, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్, ఓకే, దెన్ రీటైల్, ఇలా చాలా అవకాశాలు ఉన్నాయండి. ఓకే. సో మాక్సిమం పర్సంటేజ్ ఎంత ఉంటుంది సెలెక్షన్ కంపెనీ టు కంపెనీ మారుతూ ఉంటుందండి. కొన్నిటికి జస్ట్ ఒక ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అదే ఓబ్రాయ్స్, ఐటీసీ లాంటి, తాజ్ లాంటి పెద్ద కంపెనీస్ అనుకోండి, వాళ్ళకి చాలా రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ప్రిలిమినరీ రౌండ్స్ కాలేజ్లో కండక్ట్ చేస్తారు, మళ్ళీ ఇంకా ఫర్దర్ రౌండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు హోటల్స్లో కండక్ట్ చేస్తారు. ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కే జరుగుతాయి లేకుంటే సెకండ్ ఇయర్స్ వాళ్ళు కూడా యాడ్ అవ్వచ్చు? సెకండ్ ఇయర్స్ వచ్చేసి వాళ్ళకి కేవలము ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం మాత్రమే వాళ్ళకి ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వచ్చేసి వాళ్ళకి మొత్తం క్యాంపస్ ఇంటర్వ్యూస్ జాబ్ కోసం అన్నమాట. ఓకే. సో ఈ విధంగా చాలా పెద్దగానే చుట్టుకున్నారు. పర్లేదండి, ఒక 1 bite సైజ్ అంతే. ఓకే. ఓకే, ఉండ్రాలు రెడీ. ఇప్పుడు వీటిని మనం కొద్దిగా వాటర్లో బాయిల్ చేసుకోవాలి. వాటర్లో బాయిల్ చేసుకుని ఇవి మొత్తం కుక్ అయ్యేంత వరకు వాటర్లో బాయిల్ చేసుకోవాలి. నేను కొద్దిగా అంటుకోకుండా కొద్దిగా పిండి స్ప్రింకిల్ చేస్తాను. సో ఇందులో కొద్దిగా మనం ముందుగా కొన్ని జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేయించి పెట్టుకుందాము. ఆ తర్వాత ఇందులోనే వాటర్ వేసి కాస్త బెల్లం పాకంలా చేసుకుందాం. ఓకే. మాక్సిమం ఉండ్రాళ్ళకి, పాల తాలికలకి ఒకటే ప్రాసెస్ ఉంటుంది కదా? ఒకటే ప్రాసెస్, కాకపోతే ఇందులో మనం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఒకటి, అవును అదే నేను అడిగాను, శనగపప్పు యాడ్ చేద్దాం. అది ఎప్పుడు యాడ్ చేస్తారు? అది మనం ఉండ్రాలు, ఎందుకంటే ఆల్రెడీ శనగపప్పు నానబెట్టిన శనగపప్పు అండి, ఒక మినిమం 2 hours నానబెడితే చాలా టెండర్ అయిపోతుంది. దానివల్ల ఏంటి టేస్ట్ ఏమైనా యాడ్ అవుతుందా లేకపోతే? టేస్ట్ యాడ్ అవుతుందండి. మనం ఎలాంటి పప్పు అయినా, ఇప్పుడు శనగపప్పు వాడొచ్చు, పెసరపప్పు వాడొచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో దీన్నే అదేంటి ఉండాల పాయసం అంటారు, దీన్నే పప్పు ఉండలు అని అంటారు. పప్పు ఉండల పాయసం, ఎందుకంటే అందులో కొద్దిగా ఎనీ టైప్ ఆఫ్ వెరైటీ పప్పు కూడా వెళ్తుంది అన్నమాట. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఓకే. సో నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు, కంపల్సరీగా ఇంకా జీడిపప్పు వేయొచ్చు, పిస్తా వేయొచ్చు, బాదం ఉంటే బాదం వేయొచ్చు. ఓకే. ఆ స్వీట్ ఏదైతే ఉంటుందో ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. తర్వాత కొద్దిగా కిస్మిస్. సో లైట్గా ఫ్రై చేసుకుందామండి. జీడిపప్పు ముందుగా కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే అది మాడిపోతుంది. దాని తర్వాత కిస్మిస్ వచ్చేసి కొంచెం లైట్గా ఇట్లా బబుల్ లాగా కలర్ చేంజ్ అయితే ఇట్లా తీసేయచ్చు. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. తీసేసండి. లైట్గానే వేసుకున్నారు గీ కూడా, లైట్గానే. ఓకే. ఇప్పుడు దీన్ని లైట్గా మనం ఒకసారి రేంజ్ కాస్త ఆఫ్ చేసుకొని వెసల్ని కొంచెం చల్లారిచ్చిన తర్వాత ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ కన్సిస్టెన్సీ ఎలా తీసుకుంటున్నారు? వాటర్ వచ్చేసండి ఒక కప్పు వాటర్కి 1/2 కప్పు బెల్లం.
ఇది కూడా జస్ట్ లైట్ గా కరిగితే సరిపోతుందా? కరిగితే సరిపోతుందండి, పాకం రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చేంజ్ కోసము కొంచెం మంచి ఫ్లేవర్ కోసము మామూలు పాలని వాడుతున్నాం, కొబ్బరి పాలు. అవును, కొబ్బరి పాలు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నారు. సో దానికి ఒక ప్రత్యేకత ఏంటి? కొబ్బరి పాలు మనం ఫ్రెష్ కోకోనట్ కూడా వాడుతున్నామండి. ఓకే, కొబ్బరి పాలు వేస్తున్నారు, ఫ్రెష్ కోకోనట్ కట్ చేసుకుని వేస్తున్నారు. ఇందులో కొద్దిగా రేంజ్ ఆన్ చేసి కాస్త బెల్లం తీసుకుందాం. అదంతా పడుతుందా బెల్లం? బెల్లం మంచి కరిగి కొంచెం దగ్గర అవ్వాలండి. ఓకే, సో బెల్లం మొత్తం ఆల్మోస్ట్ కరిగిపోయిందండి, కొద్దిగా ఉంది. ఓకే, సో ఈ బెల్లం పాకం చేసుకున్నామండి. అంతే, మరీ చాలా థిక్ పాకం కాకుండా మరి దగ్గర అవ్వకుండా లైట్గా. ఓకే, సో కన్సిస్టెన్సీ మాత్రం ఉండాలి. దీన్ని మనం కప్లో తీసుకొని పెట్టుకుందాం. ఈలోగా అది చల్లగా అవుతుంది కాబట్టి ఎండింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉండ్రాలు బాయిల్ చేసుకోవడం కోసం కొద్దిగా వాటర్ తీసుకుందాం. ఇందులో మనం కొద్దిగా శనగపప్పు. అచ్చా, ఈ టైంలో యాడ్ చేసుకోవాలి శనగపప్పుని. నానబెట్టుకున్న శనగపప్పు అంటే ఒక 2 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ సరిపోతుందా? అంతేనా? మన రెసిపీకి తగ్గ నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను, కాకపోతే 1 స్పూన్ సరిపోతుంది. సో మనం తింటున్నప్పుడు అక్కడక్కడ కొంచెం శనగపప్పు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఓకే, రెసిపీ పరంగా, టేస్ట్ పరంగా. ఓకే, సో ఇది బాయిల్ అవుతుంటుంది. ఈ బాయిలింగ్ టైంకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాలు వాటర్లో వేసుకుందాం. సో ఒక బాయిల్ వచ్చేంత వరకు చూద్దాం. ఓకే, సో వాటర్ బాయిల్ అయిందండి శనగపప్పుతో సహా. ఇందులో మనం ఉండాలని వేసి ఓకే లైట్గా కలిపేసి ఉండాలు ఉడకడం కోసం మనం మూత పెట్టేద్దాం. 5 minutes వెయిట్ చేసాం. 5 minutes వెయిట్ చేసామండి. సో ఉండ్రాలు ఉడికిపోయాయండి. సో మనం చూస్తే తెలిసిపోతుంది, అండ్ టచ్ పెట్టి కూడా సాఫ్ట్గా అయిపోయాయి, లేకపోతే గట్టిగా అలానే ఉంటాయి అన్నమాట. సో ఈ స్మూత్నెస్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీంట్లో పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా సన్నగా తరుముకున్న కొబ్బరి. ఓకే ఓకే, సన్నగా తరుముకున్న కొబ్బరి, తర్వాత కొద్దిగా పాలు, దీంతో పాటు మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలు మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇక్కడైతే నేను కొబ్బరి పాలు ఇంకా మామూలు పాలు 1:1 రేషియోలో తీసుకుంటాను. దీనివల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ కొబ్బరి అనేది కొంచెం బాగా తగులుతుంది అనమాట. సో ఇది కొంచెం మంచిగా రెడ్యూస్ అవ్వడానికి మరి ఎక్కువ చిక్కగా చేయక్కర్లేదండి. సో దీన్ని కాసేపు ఇంకొక 2 minutes ఫ్లేమ్ పెంచి. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మీరు మెయిన్ ఫైనల్ ఇయర్లో మనకి జరుగుతాయో వాటికి సెలెక్ట్ అయ్యేటప్పుడు ఎక్కువ పర్సంటేజ్ అమ్మాయిలు ఉంటారా లేకుంటే ఫిమేలా మేల్ ఉంటారా? అది ఫస్ట్ వచ్చేసండి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అది హౌ దే కమ్యూనికేట్, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్. ఏదైనా కంపెనీ ముందు రిక్రూట్మెంట్కి వస్తే వాళ్ళు స్టూడెంట్స్ యాటిట్యూడ్ని టెస్ట్ చేస్తారు. స్టూడెంట్స్ మా కంపెనీకి ఏ విధంగా పనికొస్తారు అంటే మా కంపెనీతో పనిచేయడానికి వాళ్ళు ఏ విధంగా ఎంత లెవెల్ వరకు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో వాళ్ళు వచ్చి యాప్టిట్యూడ్ అనాలిసిస్ ఇవన్నీ కోర్సులో భాగంగా మేము క్యాంపస్ ప్రిపరేషన్స్ అన్నీ వాళ్ళు చేయిస్తాము. సో అక్కడ ఏంటంటే వాళ్ళు ఈ అనాలిసిస్తోని వాళ్ళు దేర్ యాటిట్యూడ్ బట్టి అన్ని కంపెనీస్ ఏంటంటే దే రిక్రూట్ ఫర్ యాటిట్యూడ్. లుక్ కూడా ఇంపార్టెంట్ అండి. లుక్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హాస్పిటాలిటీ
లో ఉన్నాం కాబట్టి హాస్పిటాలిటీ అంటే ఆ ప్లీజింగ్ పర్సనాలిటీ అనేది ఉండాలి. సో పీపుల్ ఏంటంటే మనకు వచ్చే కస్టమర్స్ కానీ గెస్ట్ కానీ మనం చూడగానే ఎందుకంటే మనం కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాం. తర్వాత యాటిట్యూడ్ వైజ్ స్టూడెంట్స్ స్ట్రాంగ్గా ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో యాటిట్యూడ్ పరంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ క్వాలిటీస్ అండి. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ జస్ట్ ఒక ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడం కోసం రారు, దే విల్ కమ్ ఫర్ ది టు మేక్ దెమ్ యాజ్ దేర్ ఫ్యూచర్ అన్నమాట. వాళ్ళు ఆ కంపెనీ భవిష్యత్తు. సో రేపు పొద్దున్న ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఆ కంపెనీని హ్యాండిల్ చేయాల్సింది వాళ్ళు. సో ఈ లీడర్షిప్ క్వాలిటీ బాండ్ ఏమైనా ఉంటుందా? ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడు చాలా మటుకు కంపెనీస్ ఫ్లెక్సిబుల్ గా ఉంటున్నాయి. బాండ్ అనేది ఏమీ రాయనియట్లేదు, కానీ కొన్ని కంపెనీస్ అయితే బాండ్ కోసం ఇన్సిస్ట్ చేస్తాయి. ఓకే, ఒక మినిమం 2 years ఉండాలనో 5 years ఇన్సిస్ట్ నేర్చుకున్నాక చాలా మంది వెళ్ళిపోతూ జనరల్గా. బట్ బాండ్ అనేది కానీ ఇప్పుడు అన్ని కంపెనీస్ అట్లా చేయట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మారింది కదండి. సో మా ఫాదర్ వాళ్ళు పనిచేసిన టైంలో అయితే దే యూస్ టు వర్క్ ఫర్ 30 years 35 years ఒకే కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓకే, ఎక్కడ మంచి ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి సో కంపెనీస్ కూడా ఆ విధంగా స్టూడెంట్స్ లెవెల్కి వచ్చి ఆలోచిస్తున్నాయిలేండి. ఓకే, సో బాగా బాయిల్ అయిపోయింది, దగ్గర కూడా అయిందండి. మన ఈ ఉండ్రాలు కూడా మంచి కుక్ అయిపోయి ఇప్పుడు స్లో ఫ్లేమ్ మీద పెట్టేసి మనం ముందుగా ఏదైతే పాకం రెడీ చేసుకున్నామో బెల్లంతో ఇప్పుడు అది వేసుకున్నాం. ఓకే, స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాం. స్వీట్ కొంచెం వేశారు అంటే కోకోనట్ ఇంకొంచెం లేదండి, ఇంకొంచెం రిజర్వ్ చేసి పెట్టాను. ఓకే, సో ఇది ఇంకొంచెం రెడ్యూస్ అయ్యేసరికి ఆ స్వీట్నెస్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. సో మనం మొత్తం స్వీట్ వేసేసుకుందాం ఒకసారి. ఓకే, సో ఒక 2-3 minutesలో ఇది కొంచెం బాగా రెడ్యూస్ అయిపోతుంది, స్వీట్నెస్ కూడా సెట్ అయిపోతుందండి. ఓకే, 2 minutes వెయిట్ చేద్దాం. ఒక 2 minutes అంతే, ఎందుకంటే అన్నీ మంచిగా ఉండ్రాలు ఉడికిపోయాయి, పాలు కూడా దగ్గర అయ్యాయి, కన్సిస్టెన్సీ, దెన్ కొబ్బరికాయ, శనగపప్పు, ఓకే అన్నీ ఉడికిపోయాయి. సో ఒక 2 minutes ఉన్న తర్వాత మనం ఫైనల్ ఫినిషింగ్ టచ్ చేద్దాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఓకే, కాసేపు వెయిట్ చేద్దాం. 2 minutes పాటు వెయిట్ చేసాము, చూద్దామండి. వెయిట్ చేద్దామండి. సో పాయసం రెడీగా ఉందండి. సో జస్ట్ ఫినిషింగ్ చేసే ముందు కొద్దిగా యాలకుల పొడి, యాలకుల పొడితో పాటు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మన డ్రై ఫ్రూట్స్. ఓకే, ఇప్పుడు మనం ఫ్లేమ్ క్లోజ్ చేసేద్దాము. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ముందుగా కొన్ని ఉండ్రాలు, ఆ తర్వాత పైనుంచి కొబ్బరి, అలానే శనగపప్పుతో కూడుకున్న దీని మీద కొంచెం రిజర్వ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు మరియు కిస్మిస్. వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు ఉండ్రాల పాయసం వేడివేడిగా రెడీ. మరి గణేశునికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది, నైవేద్యంగా సమర్పించేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ పద్మారావు గారు, ఈరోజు మన వ్యూవర్స్ కోసం ఇంత చక్కని నైవేద్యాన్ని ఉండ్రాళ్ళ పాయసాన్ని ఈజీ మెథడ్లో నేర్పించినందుకు ధన్యవాదాలు.